హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దొండకాయ మసాలా కర్రీ చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం దొండకాయలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా వేగుతాయి. అలాగే కర్రీ కోసం 2 మీడియం సైజ్ టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు బాణలి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన దొండకాయలను వేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో దొండకాయలను కలుపుకుంటూ బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగితే చాలు. మిగతా కొంచెం కర్రీలో ఉడుకుతుంది కాబట్టి 70 నుండి 80% వరకు వేగనిస్తే సరిపోతుంది. వేగిన దొండకాయలను పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్లీ బాణలు పెట్టుకుని అందులో పోపు వేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. పోపు చెట్టపట్టలాడాక కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గే వరకు వేగనివ్వాలి. టమాటాలు మగ్గాక కారం వేసుకోవాలి. మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని అంతా ఒకసారి మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. ఇందులోనే వేయించిన వేరుశెనగలు, వెల్లుల్లి, శనగలు, ఎండు కొబ్బరి పొడి వేసుకుని కలుపుకోవాలి. ఈ పొడి ఎలా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఉన్న ఎండు రొయ్యల ఇగురు వీడియోలో ఉంటుంది, చూసేయండి. అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు వేయించిన దొండకాయలను వేసుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు టీ గ్లాస్ అంతా చింతపండు నీళ్లు పోసుకుని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకోవాలి. మీ పులుపుకు తగ్గట్టు పోసుకోండి. తర్వాత కర్రీకి సరిపడా నీళ్లు పోసుకుని మళ్లీ కలిపి మూతపెట్టి కర్రీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు కర్రీని ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.